హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను లేజీగా స్టార్ట్ అయిన నా డే ఒక ఎఫెక్టివ్ డేగా ఎలా ఎండ్ అయింది అని చెప్పేసి ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను. ఇక లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దామా మరి? ఈరోజు వెదర్ అయితే చాలా బాగుందండి, చాలా కూల్గా ప్లెజెంట్గా ఉంది. ఇంకా ఇలా వెదర్ ఉందంటే మనకు కూడా డే అనేది ఇంకా లేజీగానే స్టార్ట్ అవుతుంది కదా. సో నాకు కూడా అలానే స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఏమైందంటే పాపకి 2 days నుంచి హెల్త్ అయితే బాగాలేదు. సో తను కరెక్ట్గా నిద్రపోవట్లేదు, తినటం లేదు, ఏం లేదు. దాంతో ఈ 2 days కూడా అసలు టైం అనేది తెలియకుండానే అయిపోయింది. నాకు అలా నాతోనే ఉంటుంది, అలా ఎత్తుకోమనేసి సరిగ్గా తినటం లేదు. ఏమైందంటే పాపకి ఫీవర్ అండ్ కోల్డ్. సో ఇంకా కోల్డ్ వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా, మనకే చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది. ఇంకా పిల్లలు అయితే అస్సలు బేర్ చేయలేరు. సో ఈ 2 days కూడా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి, ఏమీ కూడా కరెక్ట్గా అవ్వలేదు. సో నైట్ కూడా నాకు కరెక్ట్గా నిద్ర లేకపోవడం, ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా డే స్టార్ట్ చేయాలి కదా, ఎలా అయినా సరే మన డే అనేది ఆగదు కదా. సో అలా నా డే అనేది ఎఫెక్టివ్గా అవ్వాలి అంటే ఫస్ట్ నాకున్న బద్ధకం పోవాలి. అది పోవాలి అంటే నేను ఫస్ట్ లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోవడం బెటర్. సో అలా ఫ్రెష్ అయ్యి ఇంకా ఆ రోజు నేను ఏం పని చేయాలి ఏంటా అని చెప్పేసి హాట్ వాటర్ తాగుతూ కూడా నోట్ చేసుకుంటున్నాను. ఆ నోట్ చేసిన దాంట్లో కూడా మెయిన్గా ఏమైతే ఫినిష్ చేయాలి ఈరోజు అని చెప్పేసి నేను టిక్ మార్క్ చేసుకుంటున్నా. అలా చేసిన దానిలో అయితే మెయిన్ అంటే పాపకి ఎట్లా అయినా సరే ఈరోజు మంచిగా ఫీడ్ చేయాలి అండ్ కిచెన్ అనేది క్లీన్ చేయాలి. ఇంకోటి అంటే ఫ్రిడ్జ్ క్లీన్ చేయాలి అండ్ కబోర్డ్స్ క్లీన్ చేయాలి అని చెప్పేసి మెయిన్గా నేను పెట్టుకున్న వర్క్ ఈరోజు. నేను ఇంకోటి ఏంటంటే క్లాత్స్ ఫోల్డ్ చేయాలి. చాలా క్లాత్స్ అనేవి అలానే ఉండిపోయాయి. సో అవి ఫోల్డ్ చేయాలి. చూద్దాం ఈరోజు ఇవి అయితే నేను నోట్ చేసుకున్నాను, ఇక కంప్లీట్ చేయాలని చెప్పేసి అవుతుందా లేదా అని చెప్పేసి చూడాలి. సో ఇంకా నైట్ అయితే కొంచెం పాపతో అలానే ఉంటూ ఇంకా హౌస్ అయితే కరెక్ట్గా క్లీన్ చేయలేదు నైట్. సో అది ఇప్పుడు మార్నింగ్ ఆ డ్యూటీ అనేది స్టార్ట్ అయింది. సో ఎక్కడ అక్కడే అన్నీ ఉన్నాయి. అలాగా 2 days నుంచి అసలు వర్క్ ఎక్కడి వరకు అక్కడే ఉంది, ఏం అవ్వటం లేదు. అలాగా పాపతోనే ఉండాల్సి వస్తుంది. తను కూడా చాలా డల్ అయిపోయింది. సో కొంచెం ఈరోజు బెటర్ కదా అని చెప్పేసి ఇంకా నేను లేచి ఇంకా నా పనులు అది స్టార్ట్ చేశాను. నేను పడుకునేది నైట్ 2 hours పడుకున్నాను. మార్నింగ్ ఇంకా 6:30కి స్టార్ట్ అయింది నా డే. చూడాలి ఎలా ఎండ్ అవుతుందా ఏంటా అని చెప్పి. సో ఇంకా హాల్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేశాను నేను. సోఫా క్లీనింగ్ అండ్ తన క్యూబ్స్ అనేవి తను ఎక్కువ ఆడుతుంటుంది, మీరు చూసే ఉంటారు వీడియోస్లో. మ్యాక్సిమం తనే నైట్ పడుకునేటప్పుడు అన్నీ పెట్టేసే పడుకుంటుంది. బట్ ఏంటంటే తనకి హెల్త్ సపోర్ట్ చేయక ఇంకా నేనే క్లీన్ చేయాల్సి వస్తుంది అన్నీ కూడా. ఇవి తన ఆటమేమో కానీ ఇవన్నీ కూడా పెట్టేసరికే సరిపోతుందండి. రోజులో ఏం లేదన్నా 3-4 times దీనికోసమే క్లీన్ చేయాల్సి వస్తుంది. హాల్ మొత్తం కూడా, హాల్ ఉండేది చిన్నది, అవి ఎక్కడ పడితే అక్కడ పెడుతుందంటే నడుస్తున్నప్పుడు మనకే తగులుతున్నాయి కాళ్ళకి. అవి చాలా గట్టిగా ఉంటాయి కదా, సో కష్టమవుతుంది. సో ఇంకా మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయి ఆఫీస్కి వెళ్తున్నారు పొద్దున్న 7:45 ఆ టైంకి. సో తనకి ఏంటంటే వెళ్ళేటప్పుడు ఎదురు రావడం అలవాటు. సో అలా వస్తున్నప్పుడు మళ్ళీ అడుగుతున్న వేగంగా వచ్చే ఈవినింగ్ అని చెప్పేసి, ఎందుకంటే నైట్ నిద్ర లేదు కదా, తను వస్తే పాపని చూసుకుంటారు, నేను కొంచెంసేపు పడుకోవచ్చు అని చెప్పి. సో తను ఇంకా వెళ్ళగానే బ్రేక్ఫాస్ట్కి అయితే నేను చేయడానికి రెడీ అవుతున్నాను. మరేంటి కొంచెం కిచెన్ అయితే క్లమ్జీగానే ఉన్నది, అడ్జస్ట్ అయిపోయి అనుకోవద్దు. కొంచెం నైట్ అయితే కొంచెం క్లీన్ చేసే పెట్టాను, బట్ ఇంకా కొంచెం పెండింగ్ ఉన్నాయి, ఇప్పుడు చేస్తున్నాను. డిషెస్ అనేవి నైట్ అయితే నేనేం పెట్టలేదు, అలానే ఉంచేసాను. ఇప్పుడు అవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాను, ఎక్కడ పెట్టడం అన్నీ. డిషెస్ వాష్ చేయడం వరకు ఓకే, కానీ అవన్నీ పెట్టడం అంటే పెద్ద తలకాయ నొప్పి. అదొకటి. నెక్స్ట్ క్లాత్స్ వాషింగ్ చేయడం అంటే ఓకే, తర్వాత అవన్నీ ఫోల్డ్ చేసి ఎక్కడ ప్లేస్లో పెట్టడం, ఇవన్నీ పెద్ద తలకాయ నొప్పి పనులు అనిపిస్తుంది నాకైతే. నాకు అనిపిస్తుంది డిష్ వాషర్ వచ్చేదానికన్నా బెటర్గా
డిషెస్ క్లీన్ చేసినాక అవన్నీ కూడా ఆర్గనైజ్ చేసే మిషన్ ఒకటి వస్తే బాగుండు అని చెప్పేసి అనిపిస్తుంది. మేబీ ఫ్యూచర్లో అది కూడా వస్తుందేమో. మరి చూడటానికేమో ఇన్ని డిషెస్ ఉంటాయి ఇంట్లో, బట్ అవసరానికేమో ఒక్కటి కూడా లేనట్టు అనిపిస్తుంది. అందుకే బయటికి వెళ్తున్న ప్రతిసారి కొంటూనే ఉంటాం అనమాట. అలా మేము ముందు ఉండే హౌస్లో ఏంటంటే కిచెన్ చాలా స్పేషియస్గా ఉండేవి. నాకు ఎన్ని డిషెస్ ఉన్నా తెలిసేది కాదు, అన్నీ కూడా దాని ప్లేసెస్లోకి వెళ్ళిపోయేవి. సో ఎన్ని తీసుకున్నా నాకు సరిపోయేది ప్లేస్ అనేది. బట్ ఈ హౌస్కి వచ్చినాక ఏంటంటే కిచెన్ చిన్నది అయిపోయింది, కబోర్డ్స్ తక్కువ అయిపోయింది. నేను అనుకోవచ్చు ఇన్ని కబోర్డ్స్ ఉన్నాయి కదా సరిపోవా అని చెప్పేసి. కబోర్డ్స్ ఉన్నాయి కానీ బట్ ఏంటంటే అంత ఆర్గనైజ్డ్గా అయితే లేవు ఇక్కడ. కబోర్డ్స్ అనేవి మనకి కిచెన్ స్పేస్ ఎక్కువే, బట్ కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోలేదన్నమాట స్పేస్ని. సో ఇంకా అలానే అవన్నీ కూడా ఎక్కడక్కడ పెట్టేసి పెట్టడానికి ట్రై చేస్తున్నాను. ఈ బాక్స్లో ఆ బాక్స్ అని ఒక దాంట్లో ఒకటి పెడుతూ అలాగా. సో ఎలానో మొత్తానికి కష్టపడి డిషెస్ అన్నీ కూడా పెట్టేస్తాను దీని ప్లేస్లో అవి. ఇప్పుడు ఏంటంటే పాప కోసం పప్పు ఏమైనా చేద్దామని చెప్పేసి థింక్ చేస్తున్నాను. బట్ ఏంటంటే తను తింటుందో లేదో డౌట్. ఇంకా అందుకే తనకి ఇంకా ఏమైనా వెజిటేబుల్ రైస్ ఏమైనా చేద్దామని చెప్పేసి ఇంకా ఏం ప్రిపేర్ చేయలేదు. సో ఇంక బ్రేక్ఫాస్ట్కి మా హస్బెండ్ ఉన్నారని అంటే ఇద్దరికి కలిపి బ్రేక్ఫాస్ట్ ఏమో చేస్తా, ఇడ్లీ దోశ అలాంటి ఏమైనా. సో తను లేరు నొక్కదాన్నే అనుకుంటే ఇలా ఏమైనా సరే సలాడ్ టైప్లో చేసేసి తినడానికి మాక్సిమం ట్రై చేస్తాను నేను. ఈజీగా ఉంటుంది, నేను తింటాను ఇలాంటివన్నీ కూడా. మా హస్బెండ్ అంత ఇష్టంగా అయితే తినరు, తను ఎక్కువ స్ప్రౌట్స్ అవి తింటాను అంతే. బట్ ఇలా సలాడ్ టైప్ అయితే ఎక్కువగా తినడానికి ఇష్టం పెట్టుకోను. చాలా సింపుల్ అండి ఇది. నేను ఇంట్లో ఉండే వెజిటేబుల్స్తోనే చేసేసాను అట్లా. కీరా అండ్ టమాటో, ఆనియన్స్, ఇంకా క్యారెట్. ఇంకోటి ఏంటంటే నాకు ఇంట్లో బాయిల్డ్ చనా కూడా ఉన్నాయి, అదే పీనట్స్. సో అవి కూడా యాడ్ చేసేసి లిటిల్ బిట్ సాల్ట్ అండ్ కర్డ్, కొంచెం పెప్పర్. కావాలంటే మనం మిర్చి లేదంటే ఇంకా మనకి ఉంటాయి కదా చిల్లీ ఫ్లేక్స్ అవన్నీ కూడా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ నాది అట్లా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టేసాను కొంతసేపు, అది అట్లా సోక్ అయితే బాగుంటుంది కదా అని చెప్పేసి. ఇలా పాప కోసం అయితే నేను రాగి జావా ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం ఈజీగా డైజెస్ట్ అవుతుంది అండ్ పాప కూడా కొంచెం ఇష్టంగానే తింటుంది. అదైతే దాంట్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసి పెడితే కొంచెం ఇష్టంగానే తింటుంది తను. సో తన కోసం ప్రిపేర్ చేస్తున్నా. ఎంతలో మేడ్ వచ్చారు, అవన్నీ తను క్లీన్ చేసుకుంటున్నాను. అండ్ నేను బ్రేక్ఫాస్ట్లోకి ఏంటంటే ఏదో ఒక ఫ్రూట్ తీసుకుంటాను డైలీ. సో ఈరోజు పప్పాయ తీసుకుంటున్నా. ఈలోపు ఏంటంటే పాప కూడా నిద్ర లేచింది. తను ఆ రోజు లేట్గానే నిద్ర లేచింది, ఆల్మోస్ట్ 8:30, 9 ఇన్ బిట్వీన్ తను లేచింది. కొంచెం డల్గానే ఉంది. తను ఏంటంటే హెల్త్ బాగాలేకపోయినా సరే యాక్టివ్గా ఉండడానికి ట్రై చేస్తుంది చాలా వరకు కూడా. అందుకే నేను తనకు బాగాలేదని హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ అంటారు చూసి, అరే తినకేమైందమ్మా బాగానే ఉంది కదా, తనకా నువ్వు పేషెంట్లో ఉన్నావు అని చెప్పేసి అంటారు. అండ్ ఏంటంటే పిల్లలకి ఎప్పుడైనా సరే కొంచెం ఇన్ఫెక్షన్ అయ్యింది అంటే కొంచెం తగ్గిన తర్వాత మ్యాక్సిమం క్లాత్స్ అన్ని కూడా వాష్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ ఇన్ఫెక్షన్ అనేది అలా ఉంటుంది కదా దానిపైన కూడా. సో తనకి ఫ్లూ అయితే ఉంది కదా, అదే కోల్డ్ అది ఉంది. సో ఇప్పుడు కొంచెం తగ్గింది కాబట్టి అవన్నీ కూడా వాష్ చేయడానికి అని చెప్పేసి తీసాను. బ్లాంకెట్స్ అవన్నీ కూడా వాష్ చేశాను ఈరోజు. సో తను నాకు హెల్ప్ చేస్తుంది. అవన్నీ ఎప్పుడైతే తీసి నేను కింద పెట్టానో తను ఇట్లా తెచ్చి వాషింగ్ మిషన్లో వేస్తుంది. ఇలాంటి హెల్ప్ అని బాగా చేస్తుంది. వాషింగ్ మిషన్లో వేయడం, తర్వాత క్లాత్స్ అన్ని తీసి ఆరిపెడుతుంటే ఒక్కొక్కటిగా తను ఇవ్వటం. సో ఇంకా అది అయిన తర్వాత తనకి ఫీడ్ చేస్తున్నా, బుక్ చూపిస్తూ అలా ఏవో రైమ్స్ చెప్తూ అలా. నెక్స్ట్ అంటే ఇంక లంచ్లోకి ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను అనమాట. ఈవెన్ 2 days వేదాంశి కూడా కరెక్ట్గా ఏం తినలేదు అండ్ నేను కూడా అంతగా ఏం తినలేదు. ఈరోజు ఏంటంటే కొంచెం ఆఫ్టర్నూన్ రోటీ అండ్ రైస్ తినాలనుకున్నా. సో రెండిట్లోకి ఏంటంటే టమాటో అండ్ డ్రమ్ స్టిక్ కర్రీ చేద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యా. సో ఇక్కడ రోటీకి అయితే ప్రిపేర్ చేసేసాను. నేనంటే సాటర్డే సండే అనేది కొంచెం హెక్టిక్లానే ఉంటుంది. సడన్ ప్లాన్స్ అవి వస్తాయి, బయటికి వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకని చెప్పేసి మ్యాక్సిమం నేను ఫ్రైడే ఆ థర్స్డేని ఏమైనా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటా. అంటే బ్యాటర్స్ అవి ఇడ్లీ బ్యాటర్ అయినా దోశ బ్యాటర్ అయినా. ఇక్కడ ఏంటంటే ఇడ్లీ అండ్ దోశ రెండింటికి కూడా నేను ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా, అన్నీ సోక్ చేసి పెడుతున్నా.
ఇడ్లీకి అంటే ఓన్లీ మినపప్పు ఒకటే. బట్ దోశ ఎలా చేస్తారంటే దాన్ని మరి మీరు ఏ పేరు పెడతారో మీ ఇష్టం, మిల్లెట్ దోశ అంటారేమో, దానికి ఏ పేరు ఉందో నాకు తెలియదు. నేనైతే దానిలో మినపప్పు, రైస్ అండ్ శనగపప్పు వేయలేదు, పెసరపప్పు కాదు, పెసలు అండ్ మనకి రాగులు ఉంటాయి కదా అవి వేసేసి బాగా సోప్ చేసుకోవాలన్నమాట. మ్యాక్సిమం నేను డే టైమే సోప్ చేసి ఈవినింగ్ టైం అట్లా దాన్ని గ్రైండ్ చేస్తాను. అంటే కొంచెం మంచిగా వాష్ చేసుకోవాలి ఒక 5-6 టైమ్స్ అనేవి, లేదంటే అదొక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. నేను సోప్ చేసినప్పుడు కూడా ఏంటంటే కొంచెం ఫిల్టర్ వాటర్తోనే సోప్ చేస్తాను, ఎందుకంటే అవి వాటర్ అలా సోక్ అయి ఉంటాయి కదా. సో నార్మల్ ట్యాంక్ వాటర్ కాకుండా కొంచెం ఫిల్టర్ అయిన వాటర్ నేను దాన్ని సోప్ చేయడానికి యూజ్ చేస్తాను. ఇంకా వేదాంశి చూడండి వస్తుంది ఎత్తుకోమని చెప్పేసి. ఈ 2 days కూడా ఇలానే, తను నార్మల్గా అయితే మంచిగానే ఆడుకుంటుంది, బట్ ఏంటంటే ఈ 2 days కూడా కోల్డ్ ఉండడం బాగా ఇబ్బంది పెట్టేసింది. 2 days కూడా అలా ఎత్తుకొని ఉండడం, నైట్ పడుకునేది కాదు పాపం. అంటే తనకి నిద్ర వచ్చేది, బట్ ఏంటంటే నోస్ అనేది బ్లాక్ అయిపోయేది. అప్పటికి నాజిల్ స్ప్రే చేసేదాన్ని, అయినా సరే తను పడుకోవడానికి ట్రై చేసేది, పడుకోలేకపోయేది అనమాట. ఇంకా బ్రీత్ కూడా మౌత్ నుంచే తీసుకునేది. నేను అనుకున్నా ఇంకా హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్ళాలా ఏంటి అని చెప్పేసి, బట్ లక్కీలీ ఏంటంటే తగ్గింది. నేను తనకి ఏమైనా వచ్చింది అంటే హెల్త్ ఇష్యూ వెంటనే నేను మెడిసిన్ అయితే ఇవ్వడానికి ప్రిఫర్ చేయను. ఫస్ట్ ఏంటంటే న్యాచురల్గా తగ్గడానికే చూస్తాను. అంటే ఇప్పుడు ఏమొచ్చినా ఈవెన్ మనకైనా సరే కోల్డ్ వచ్చింది అంటే ఈజీగా ఒక 1 week అయితే ఉంటుంది, ఒక 2-3 days కొంచెం హెవీగా ఉంటుంది, నెక్స్ట్ అలా కొంచెం తగ్గుతుంటుంది. సో తనకు కూడా అలానే, పిల్లలకైనా అంతే కదా. సో తనకైనా 1-2 days నేను చూస్తాను, వెంటనే వచ్చిన వెంటనే కూడా హాస్పిటల్కి అయితే వెళ్ళను. సో ఇక్కడ వేదాంశి కోసం ఏంటంటే బ్రోకలీ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. మ్యాక్సిమం నేను బ్రోకలీ అనేది ఎప్పుడు కూడా కొంచెం లైట్గా స్టీమ్ చేసే ఉంచుకుంటాను, లేదంటే అది ఒక డిఫరెంట్ స్మెల్ వచ్చేస్తుంది. బ్రోకలీ చాలా వేగంగా స్మెల్ వస్తుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినా సరే. అంటే రాగా మనం ఏమి కూడా బాయిల్ చేయకుండా పెట్టాము, స్టీమ్ చేయకుండా పెట్టామని అంటే. సో ఇక్కడంటే నాకు బాయిల్ చేయడానికి అయితే అవ్వలేదు. సో నేను తను ఏం చేశాను అంటే వెనిగర్లో సోప్ చేసేసి ఒక 20 minutes తర్వాత తీసేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను. సో ఇంకా తనకి పెట్టేటప్పుడు ఏంటంటే నేను రైస్ క్వాంటిటీ తక్కువ పెట్టి వెజిటేబుల్ కానీ దాల్ క్వాంటిటీ ఎక్కువ పెడతాను. అలానే ఇక్కడ మళ్ళీ ఏమైనా తనకి మధ్యలో అంటే నార్మల్గా అయితే చాప్ చేసేసి పెడతాను, ఫైన్ చాప్ చేసేసి బ్రోకలీ అనేది. బట్ ఏమైనా కొంచెం తను తినడానికి ఇష్టపెట్టుకుంటుందో లేదని చెప్పేసి బెటర్ అని దాన్ని గ్రైండ్ చేసేస్తున్నాను. దానిలోనే ఆనియన్ అండ్ గార్లిక్ కొంచెం జీరా కూడా యాడ్ చేసేసి గ్రైండ్ చేసేసాను నేను. టమాటో యాడ్ చేయొచ్చు, బట్ నేను ఆల్రెడీ టమాటో కర్రీ చేస్తున్నా, సో ఆ గ్రేవీ ఉంటుందో మిక్స్ చేసి పెట్టచ్చు అని చెప్పేసి నేనైతే టమాటో ఏం యాడ్ చేయలేదు. మీరు టమాటో యాడ్ చేసుకున్న సరే చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా చాలా హెల్దీ ఫుడ్. ఇంకా వచ్చింది తనకి టీవీ కావాలని చెప్పేసి వచ్చింది. నేను టీవీ అయితే ఆన్ చేయనని చెప్పాను, అక్కడికక్కడే తిరుగుతుందైతే ఎత్తుకో అని చెప్పేసి అంటుంది. తను చూసా నేను తన కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను అర్థమైంది తనకి. ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ చేసింది వద్దు అని చెప్పేసి. మనకు కూడా కొంచెం కోల్డ్ ఫీవర్ ఉందంటే తినడానికి ఇష్టపెట్టుకోం కదా, మనకే తినాలి అనిపించింది. ఇంకా పిల్లలు అయితే ఇంక చెప్పనవసరం లేదు. ఇంకా వేదాంశి అయితే ముందే తను తినడానికి ఇష్టపెట్టుకోదు. ఇంక ఇలాంటి టైంలో ఇంకా ఫుడ్ అనే టాపిక్ కూడా తన దగ్గర తీసుకొని రాకూడదు. ఇప్పుడు పిల్లలకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే సీజన్ కూడా చేంజ్ అయింది కదా, మనకి వర్షాలు పడుతున్నాయి. అండ్ మరి ఏపీలో ఎలా ఉందో నాకు తెలియదు, బట్ బెంగళూరులో అయితే కొంచెం ఫ్లూ అనేది వేగంగానే స్ప్రెడ్ అవుతుంది. సో పిల్లల్ని కొంచెం బయటికి పంపించినా ఏం చేసినా కొంచెం కేర్గానే ఉండండి. కొంచెం క్రౌడ్ ఎక్కువ ఉండే ప్లేసెస్కి వెళ్ళినా ఏమైనా ట్రావెలింగ్ చేసినా సరే పిల్లలతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మనకి ఏమైనా వస్తే మనం చెప్పగలం, బట్ ఈ ఏజ్లో ఉండే పిల్లలు అంతా చెప్పలేరు, ఏం చేయలేరు కదా. 5 years వరకు కూడా పిల్లలతో కొంచెం కష్టంగానే ఉంటుంది. సో తనకైనా ఇంకా ఎత్తుకోమని చెప్పేసి అంటుంది. సో తను కూల్ చేయడానికి ఏం చేశాను అంటే కొంచెం చిన్నగా బెల్లం ఇచ్చాను, దానికి తీసుకొని వెళ్ళిపోయింది. పిల్లలకు కూడా మనం రోజు ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ పెడితే వాళ్ళకి కూడా తినడానికి అంత ఇష్టం ఉండదు కదా. సో ఏంటంటే వీక్లీ ఒక 3-4 days ఒక 3 days అట్లా ఏంటంటే మీల్లో వాళ్ళకి డిఫరెంట్ టైప్ ఆఫ్ కిచడీస్ యాడ్ చేస్తే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అండ్ అన్ని వెజిటేబుల్స్ కూడా అలవాటు అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు
చాలామంది పిల్లలు క్యారెట్ బీట్రూట్ అవంటే తింటారు ఓకే, బట్ కొన్ని వెజిటేబుల్స్ ఉంటాయి మనకి, క్యాప్సికమ్ అని, కొంతమంది బ్రోకలీ కూడా తినడానికి ఇష్టపెట్టుకోరు, క్యాప్సికమ్ అండ్ చాలా వెజిటేబుల్స్ మనకి దొండకాయ అవ్వనివ్వండి, బెండకాయ ఇలాంటివన్నీ కూడా వాళ్ళు తినడానికి అంతగా ఇష్టపెట్టుకోరు. సో దానికంటే వాళ్ళకి నచ్చే విధంగా మనం చేయడానికి ట్రై చేస్తే బెటర్. సో నేను ఏంటంటే పిల్లల కోసం కూడా చాలా వరకు కిచడీస్ అనేవి చేసి పెడుతున్నాను. మీకు కావాలంటే షార్ట్ వీడియోస్లో కూడా చూడొచ్చు. ఈజీగానే అయిపోతాయి. నేను చూపించినవి ఏవి కూడా పెద్ద పెద్ద ప్రాసెస్ అయితే ఏమి ఉండదు. ఈజీగా 10 minutesలో చేసేసుకోవచ్చు పిల్లలకి. అండ్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి కూడా లంచ్ బాక్స్కి అది చాలా బాగుంటుంది. అండ్ 1.5 year కిడ్స్ నుంచి కూడా అది ఫీడ్ చేయొచ్చు. అన్నీ కూడా ఈజీ రెసిపీస్, ఇన్స్టెంట్గా అంటే ఇన్స్టెంట్ అండ్ ఇన్ 10 minutesలో మనం ఈజీగా చేసుకొని, ఈవెన్ మనం ఎక్కడైనా ట్రావెల్ వెళ్ళినా సరే ఈజీగా 1 day ట్రిప్ అట్లా వేసినప్పుడు మనం ఈజీగా చేసుకొని తీసుకెళ్లే ఫుడ్స్ అన్నీ కూడా నేను షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే నా మీల్ అయితే ప్రిపేర్ అయిపోయింది. సో ఇది వేదాంశికి బ్రోకలీ రైస్ అనేది చేస్తున్నాను. నా మీల్ చెప్పాను కదా, ఈరోజు అయితే నేను రోటీ అండ్ రైస్ కొంచెం కర్రీ చేసుకున్నాను. అండ్ మార్నింగ్ సలాడ్ కూడా ఉంది, అది కూడా నేను కంప్లీట్ చేయలేదు. సో సలాడ్తో కలిపి తీసుకుంటాను అనమాట నేను. అప్పుడు వేదాంశిని చూస్తే నాకే ఏదోలా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడు యాక్టివ్గా తనమాటగా తను ఆడుకొని అలా ఉండే అమ్మాయి ఒక్కసారిగా అలా వెనకాల తిరుగుతూ డల్ అవుతూ అమ్మాయి ఎత్తుకొని అలా తిరుగుతుంది. అంత వేగంగా అడగదు, బయటికి వెళ్తే ఎత్తుకొని అంటుంది, బట్ ఇంట్లో ఉంటే అంతగా అయితే ఇచ్చేది పట్టింది. బాగాలేకపోవడం అలా ఇంకా నా దగ్గరనే ఉంటుంది. సో అక్కడ బెల్లం తిన్నది కదా, తనకి వాష్ చేయమని చెప్పేసి వాష్రూమ్ తీసుకెళ్ళింది. ఇంక వాష్రూమ్ తీసుకెళ్తే ఇంక వాటర్తో ఫుల్గా ఆడుతుంది తను. అందుకే ఇంక ఇక్కడ షింక్ దగ్గర తనకి హ్యాండ్ వాష్ అది చేయించేసి, అది చూడండి వెళ్ళి క్లాత్తో తుడుచుకుంటే లేదంటే డ్రెస్కే తుడుస్తూ ఉంటుంది. అక్కడ మీ పిల్లలు కూడా ఇలానే బిహేవ్ చేస్తారు. క్లాత్స్ ఎన్ని ఉన్నా సరే వద్దు, మీ డ్రెస్కి లేదంటే శారీకే తుడుస్తా అంటారు అట్లా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి వర్క్ అనేది ఎప్పుడైనా సరే ఈజీ అవ్వాలి అంటే మనం ఆ పని అయిన వెంటనే దాన్ని క్లీన్ చేసేసుకుంటే మనకు వర్క్ అనేది ఈజీ అవుతుందండి. మ్యాక్సిమం అవకాశం ఉండే అంతవరకు. ఇప్పుడు అవ్వనప్పుడు మనం ఏం చేయలేం, వీక్లీ వన్స్ అట్లా క్లీనింగ్ అది పెట్టుకుంటాం. బట్ ఏంటంటే మ్యాక్సిమం మనకి ఇప్పుడు కుకింగ్ అయిన వెంటనే ఆ ఏరియా మొత్తం క్లీన్ చేసుకోవటం అట్లా చేసుకున్నాం అంటే మనకు కూడా ఈజీ ఉంటుంది. అండ్ ఏ రోజు క్లీనింగ్ అలా చేసుకుంటే వీక్లీ వన్స్ 10 days వన్స్ డీప్ క్లీనింగ్ చేసుకున్నామంటే ఇంకా మనకి వర్క్ కూడా ఈజీ అయితే అంత బర్డెన్ అనిపించదు. ఇప్పుడు నేను ఒక 2 days కొంచెం నాకు అవ్వక క్లీన్ చేయలేదు కదా, సో కిచెన్ కౌంటర్ టాప్ చూడటానికి మంచిగానే ఉంది, బట్ ఏంటంటే కొంచెం ఆయిల్ ఎక్కడ పడితే అక్కడ, అంటే అది కొంచెం చూడటానికి అంత మంచిగా అయితే లేదు. సో ఏ రోజు వర్క్ మనం కంప్లీట్ చేసుకుంటేనే మనకి డే కూడా ఏంటంటే చాలా పీస్ఫుల్గా అయినట్టు ఉంటుంది. అండ్ మార్నింగ్ లేచేసరికి కూడా మనకి ఓకే మొత్తం క్లీన్గా ఉందని ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది అనమాట. అదే మనకి ఎక్కడ పడితే అక్కడే మొత్తం అన్నీ ఉన్నాయి అంటే చూడటానికి మనకు కూడా ఏదోలా ఉంటుంది కదా, అరే ఎంత క్లమ్జీగా ఉంది ఏంటా అని చెప్పేసి అన్నట్టు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే తనకి చపాతీ చేశాను కదా, సో తన కోసం కూడా చేసి పెట్టాను చపాతీ, నేను తింటదేమో అని చెప్పేసి. సో ఒక చపాతీ ఇచ్చాను, నేను తింటున్నంతసేపు తన చపాతీతో అలా తింటూ ఆడుతూ ఉంది. ఇంకా నా లంచ్ అయితే మ్యాక్సిమం 12:30-1 ఈ మధ్య చేయడానికి ట్రై చేస్తాను. మరి అవుతుంది లేదా అనేది చెప్పలేము, ఒక్కొక్క రోజు అవుతుంది ఒక్కొక్క రోజు అవ్వదు. సో ఈ వీడియో ఏంటంటే ఇంకా లెంత్ ఎక్కువ అవుతుందని చెప్పేసి నేను Part 2గా రిమైనింగ్ ఏం చేశానా ఏంటా అని చెప్పేసి అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.